నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరని అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నుంచో ఒక పెద్ద కొండచిల వచ్చి పట్టుకుందాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి, మహాప్రభో నేను నలుడి భార్యని దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుడిని చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూశాం, సింహాలు చూశాం, నలుడిని చూడలేదమ్మా, నా కూతురు ఎక్కడుందో వెతికి పట్రమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు, అశ్వవిద్య తెలుసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు. అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి ఉండిపోయింది. అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు, నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా వెళ్ళి చూశాడు. పెద్ద పాము ఒకటి పడుంది. అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే పాము అంది, మంటల్లో తప్పించుకోలేను, నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళి ఏదైనా నది ఒడ్డున పడయి, ఒళ్ళు కాలిపోతోంది మహారాజా, నేను కర్కోటకుణ్ణి, మహాసర్పాన్ని, మునిశాపానికి ఇలా పడిపోయాను, ఇప్పుడు కదలలేనంది. చిన్న పాము అయిపోయింది. దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు. ఒక్క 10 అడుగులు ఈ మహారాజా అంది. 10వ అడుగు వేశాడు, ఠక్కున కరిచింది. అది కర్కోటక విషం. ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు. కర్కోటకుడి వంక తిరిగి అన్నాడు, ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు. మహారాజా నేను అపకారం చేయలేదు, నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో, నిన్నిప్పుడెవ్వరూ గుర్తుపట్టరు. ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది, నీకు యథారూపం వచ్చేస్తుంది, రాజ్యం కూడా పొందుతావు, బయలుదేరమన్నాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరని అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నుంచో ఒక పెద్ద కొండచిల వచ్చి పట్టుకుందావిడ. ఇక కొండచిలవ ఆవిడ్ని గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి ఈవిడ్ని కాపాడాడు. స్నానం చేసి వచ్చి సేద తీరింది, ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు, తింది. అంతలో అతని యందు పుట్టకూడని కోరిక పుట్టింది. ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు. వెంటనే ఆమె నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్ధమగుగాక అంది. ఆ కిరాతుడు మరణించాడు. ఆ తల్లి వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది. అమ్మయ్య కనపడ్డారు కదా అని, మహాప్రభో నేను నలుడి భార్యని దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుడిని చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూశాం, సింహాలు చూశాం, నలుడిని చూడలేదమ్మా, ఇక్కడ ఒక్కదానివి ఆడదాని ఉండకూడదు, మాతో వచ్చేసే మేము చేది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు. అక్కడ సుబాహుపురం అని ఉంది, అక్కడికి ఎడతామన్నారు. సరేనంది. వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది, వర్తకుల్ని. ఆవిడంది, విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది, చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేసాయి, నా అంత నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య దోషం, ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను, నా జోలికి రాలేదు, బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి. ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలారు, వాళ్ళతో కలిసి సుబాహుపురం వెళ్ళింది. ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది. కలి ప్రభావం, అన్ని కష్టాలు పడాలి. వస్తుంటే రాజమాత చూసింది పైనుంచి, ఎవరు చంద్రబింబంలా ఉందా పిల్లని పిలిపించింది. ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, ఇంత కష్టంలో ఉన్నావు, నా అంతఃపురంలో ఉండమంది. నిన్ను చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తోంది, ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది, నా దగ్గర ఉండండి. అమ్మా నేను సైరింధ్రీ కార్యాలు చేయను, పరపురుషుల దగ్గరికి వెళ్ళను, ఇతర కాళ్ళు పట్టను, ఎంగిలి తినను, అలా అయితే ఉంటానంది. సరే ఉండమంది ఆవిడ. రాజమాత అంతఃపురంలో ఉంటోంది. పాపం అక్కడ నలుడు
ఋతుపర్ణుడు ఒక మహారాజు. ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు. అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం. ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది. భీముడికి నా కూతురు ఎక్కడుందో వెతికి పట్రమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు, సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు. అమ్మ, ఆవిడ కనుబొమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది, అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు. ఆవిడ దమయంతి, మహాపతివ్రత, నలమహారాజు ఇల్లాలు, కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు. దమయంతికి నీళ్ళిచ్చి ముఖం కడుక్కోమన్నారు. కనిపెట్టారు, అవును మహాతల్లి మహాపతివ్రత దమయంతి అని. అప్పుడు ఆ రాజమాత చెప్పింది, అయ్యో తల్లి, నిన్ను చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది. నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళాం కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతావు అంది. పుట్టింటికి ఎడతానంది, బయలుదేరింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు. అంత మరుగుజ్జు వాడిపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు. చిత్రనళీయంలో అంటాడు కవి, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రొవియూ పట్టెనీడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటాడు. కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు. ఆయనకి గుర్రాలని పెంచడం తెలుసు, వంటలు చేయడం తెలుసు. అందుకే నలభీమ పాకం అంటూ ఉంటారు. వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి. సరే, కాలం గడిచిపోయింది. ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరినీ పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు. కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడని. ఆలోచించి 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 తన భర్తను ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది, అమ్మా, ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి, సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి, ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత, ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన యందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్న వెయ్యండి. ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు. ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు. బ్రాహ్మణుల్ని పంపింది. అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడలేదు ఎవరు. కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా? అలా చెయ్యొచ్చా? అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములుంటాయా? పరలోకముల యందు సుఖములుంటాయా? ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు లేచి విన్నాడు. విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు. అమ్మ, నలుడు కనపడలేదు, బాహుకుడని ఒక ఆయన ఉన్నాడు, నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంచుకుపోయి గూనిలా ఉంటాడు, అతను ఈ మాట అడిగాడు. నలుడే. దమయంతి నమ్మింది. ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు. ఎలా? బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం. ఆవిడంది, అశ్వవిద్య తెలిసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు. రథం రాదు తెల్లవారేటప్పటికీ, ఊరు నలుడు నడపాలి. నలుడు అక్కడుంటే పిలుస్తాడు. అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చా? ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళి చెప్పారు, అందరికీ చెప్పారనుకున్నాడు ఋతుపర్ణుడు. దమయంతీదేవి ఏమిటి అంత పతివ్రత, ఇద్దరు బిడ్డలు ఉన్నది, ద్వితీయ స్వయంవరం ఏమిటి, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి? తెల్లబోయాడు. తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు. తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్భ, కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి, నువ్వు నడపగలవు రథాన్ని, మనం బయలుదేరదాం, తెల్లవారేటప్పటికి దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, రథం నడుపన్నాడు. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. పదండి మహారాజా అన్నాడు. పొట్టి గుర్రాలు కట్టాడు. ఈ గుర్రాలు ఎక్కడ ఎడతాయన్నాడు. చూడండి నా విద్య అన్నాడు.
రథం నడుపుతున్నాడు. అబ్బో ఎంత వర్ణించారో మహాభారతంలో. వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడింది. కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు, బాహుకుడా రథాన్ని ఆపు, పక్కన ఉన్న వార్ష్ణేయుడు వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకొస్తాడు, కింద పడింది అన్నాడు. నలుడు అన్నాడు, మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా? మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే 10 రోజులు పడుతుంది, అంత దూరం వెళ్ళిపోయింది. నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని. అలా నడుపుతాడు గుర్రాల్ని అలసట పొందకుండా. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు. అబ్బా ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని. బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నాకు ఒక విద్యొచ్చు, ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి మహారాజా? అక్షహృదయం తెలుసు నాకు. ఇదిగో పెద్ద రావి చెట్టు, ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా, ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, ఇన్ని రెమ్మలున్నాయి అన్నాడు. నలుడికి అనుమానం వచ్చింది. రథం దిగి మహారాజా అలాగే కూర్చోండన చెట్టు పడగొట్టాడు. పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దొంతర్లు పెట్టి లెక్కెట్టారు. ఈలోగా స్వయంవరం ఇక్కడ ఆలస్యం అయిపోతోంది. నడపగలడు నలుడు, అది ఆయన శక్తి. అన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినన్నే ఉన్నాయి. మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు. ఇదే కాదు, నేను ఏవైనా ఇలా చెప్పగలను, నాకు అక్షహృదయ విద్య తెలుసు. నీకు ఒక సంగతి తెలుసా? ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు. అంత గొప్ప విద్య. నువ్వు నన్ను మురిపించావు, తెల్లవారేటప్పటికీ రథాన్ని నడుపుతున్నావు, కాబట్టి నీకు అక్ష హృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు. ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిగా. ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు, కలిపురుషుడు బయటపడిపోయాడు. మహారాజా నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తూ ఉంటే స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధపెట్టాను, నన్ను మన్నించన్నాడు. నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు? కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేసేయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావన్నాడు. ఇదిగో విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని. నేను తాండ్ర చెట్టును ఆవహించాడు. మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి. ఎవరు లేరు, ఈయనొక్కడు తప్ప. తెల్లబోయాడు, దేవుడి స్వయంవరం అన్నారు, నన్ను ఒక్కడనే పిలిపించారు. బాహుకుడు కూర్చున్నాడు. కేశిని అని దమయంతి యొక్క చెలికెత్తే పిల్లలిద్దరినీ తీసుకెళ్ళింది. ఎంత మారు వేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా? ఎత్తుకుని ఇద్దరినీ 2 తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడి మురిపాలతో పొంగిపోయాడు. కేశిని గమనిస్తోంది. గభాలను దింపేసి, మహారాజు బిడ్డలు, నేను ముద్దులాడకూడదు మాట్లాడకూడదు, కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు, ఏమనుకోకు, ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ వెళ్ళి దమయంతీదేవికి చెప్పింది. ఆవిడ గుర్తుపట్టింది, నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని. పిలిపించింది. ఎదురుగుండా నిలబడి మళ్ళీ ఇదే ప్రశ్న వేసింది. అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయినవాడు ధర్మాత్ముడా చెప్పు బాహుక. ఆయన అన్నాడు, అది ధర్మం కాదు, కానీ నా యందు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి, అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను. నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు, నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు, తప్పు కాదా అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీకోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు పలికెదరుగాక అంది. వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు, ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించిందని. వెంటనే కర్కోటకుడిని తలుచుకున్నాడు, దివ్యవస్త్రం వచ్చింది, కప్పుకున్నాడు, నలుడైపోయాడు. నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు, చాలా సంతోషించాడు. మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు. దయాదిని పిలిచాడు. ఈసారి గెలిస్తే దమయంతి నీది, ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు. ఎందుకని ఈసారి కలిపురుషుడు తనలో లేడిక, తనది గెలుపు, ధర్మం తనది కనుక. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు. పాచికలు వేశాడు. వెయ్యగానే నలుడు గెలిచాడు. దాయాది వెళ్ళిపోయాడు. రాజ్యంతో తొలతూగాడు. అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు. మహారాజా, నలమహారాజా, నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా
పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే ఇక కలిపురుషుడు ప్రవేశించడు. అసలు ముందు ఈ సభని కాపాడాలి కదా, కలిపురుషుడు ప్రవేశించకుండా నేను అసలు ఆయన ప్రవేశించకుండా ఉంటే కదూ రేపటి సభ ఎల్లుండి సభ. అందుకని నేను ఇవాళ ఈ కథ చెప్పవలసి వచ్చింది. అందుకని నలోపాఖ్యానాన్ని వినాలి లేదా విహంగ వీక్షణంగా స్మరించాలి. ఇది కూడా చెయ్యలేకపోతే నేను ఒక వరం ఇస్తున్నాను లోకానికి. ఎప్పుడైనా సరే ఉర్వినీది ప్రసిద్ధంబో కర్కోటకుని దమయంతిని పుణ్యమూర్తియగు నలుని రుజుచరిత్రుండగు ఋతుపర్ణుని కీర్తించిన కలిభయములు క్రాగునంత తప్పదు అధిపా అన్నాడు. ఓ మహారాజా, నేను వరమిస్తున్నాను. నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు, ఈ 4 పేర్లు ఒక్కసారి రోజు ఉచ్చరిస్తే పైకి కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించకపోతే ఆలోచనలు దైవీపరంగా వెళ్ళిపోతాయి. దైవీపరంగా వెళ్ళిపోతే పాపచింతనలు ఉండవు. అందుకని పాపచింతనల నుండి బయటపడడానికి, కలిపురుషుడి నుంచి వినిర్ముక్తుడు కావడానికి తప్పకుండా అందరూ స్మరించవలసినవి 4 పేర్లు, అందరూ చదవవలసినది నలోపాఖ్యానమని ఇతిహాసము పంచమవేదమని వ్యాసభగవానుడు లోకం కోసం ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి భారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారితో బృహదశ్వుడు చెప్పి, అంత గొప్పదయా అక్షహృదయం అన్న విద్య నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఎదర రాజ్యాన్ని పొందుతావు అన్నాడు. కాబట్టి ఇవాళ మనందరం నలోపాఖ్యానాన్ని విహంగ వీక్షణంగా విన్నాం.